హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే అది మధ్యలో ఆగిపోయింది కదా డిజైను. నేనేం చేసిన అంటే ఇట్లా జస్ట్ కుందన్స్ ఉన్నాయి కదా, వీటిని అట్లా పెట్టేసుకొని పిన్నతో మార్క్ చేసుకొని ఎక్కడెక్కడ కుట్టాలని చెప్పేసి అయితే నార్మల్గా గోల్డ్ కలర్ థ్రెడ్ ఉంటుంది కదా మిషన్ది, దాంతో ఇట్లా మొత్తం కుట్టేసుకున్నా. అయితే నాకు ఈ కుందన్స్ కుట్టేటప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే వీటికి హోల్ సరిగ్గా లేదు. ఇవి ఎప్పుడో నేను చాలా నెలలైపోతుంది ఎవరికో వేసినప్పుడు హోల్స్ అన్నీ సరిగ్గా రానివి పక్కకు పెట్టిన. ఇప్పుడు చూసేసరికల్లంటే అవే ఉన్నాయి. నాకు అసలు హోల్స్ అనేవి చక్కగా లేక కొంచెం లేట్ అయింది ఇవి కుట్టుడు. అసలు పడుడే లేక నేను అసలు అవి వద్దని వదిలేసిన, ఇప్పుడు అవసరంకి వచ్చినాయి అన్నట్లున్నది. అయినా సరే కొంచెం కష్టమైతే కష్టమే, కానీ అనుకున్న ప్రకారం అయితే వచ్చింది. ఇట్లా కుందన్స్ అన్నీ కుట్టేసుకోవాలి. అంటేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే అంటేసుకున్నవి మళ్ళీ ఇప్పుడు తీసి వేరే దానికి వేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఈ కుట్టేసుకునేది దారం కట్ చేస్తే సరిపోతుంది. కాబట్టి నేను ఇట్లా కుట్టేసుకున్నా. మనకు కుట్టేస్తేనే పని పర్ఫెక్ట్ వస్తుంది. మన చేత్తో చేసిన దానికి ఇది చేత్తో కుడుతున్నాం కాబట్టి మనకు కొంచెం దీని విలువ, దీని వాల్యూ తెలుస్తుంది. మామూలుగా ఫెవికాల్ పెట్టేసి అతికేసుకోవాలని కూడా అతికేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎవరి వీలుని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. నేనైతే ఇట్లా సింపుల్గా డిజైన్ అయితే మీకు కరెక్ట్ అంటే ఈ వేళ అర్థం కావాలి కాబట్టి, ఎట్లా కుడితే మనకి ఎట్లా వస్తుందని తెలియాలి కాబట్టి నేను ఇట్లా మీకోసం ట్రై చేస్తున్నా. మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. మళ్ళీ 4 వరుసల దారం తీసేసుకొని సిల్క్ థ్రెడ్ వీటి చుట్టూ మళ్ళీ గొలుసు కుట్టేసుకోవాలి. సిల్క్ థ్రెడ్ మాత్రం ఎంత మంచిగా కనిపిస్తుందో అంత రిస్క్ దాంతో. జస్ట్ నాకు ఇక్కడ పడనట్టు చిన్న చిక్కు పడ్డది. చిక్కు అయితే మామూలుగా లేదు. ఎట్లా పడిందో అర్థం కాలేదు. అంత బాగా పట్టుకున్నా సరే అది ఏ థ్రెడ్ ఎందులోంచి వెళ్ళిందో, ఏ వరుస ఎందులోంచి వెళ్ళిందో తెలియక చాలాసేపు అయితే కష్టపడడం అంటే అట్లా కాదు, ఇది సింపుల్గా అసలు ఇప్పుడు దీన్ని ఎడిటింగ్లో కట్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ వేరే దారం పెట్టేసి కూడా కుట్టచ్చు. కానీ ఏంటంటే మనము ఇంతకు మించిన మన యాసలో మన భాషలో చెప్పాలంటే ఇంతకు మించిన ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో సవాళ్ళను మనం ఫేస్ చేసినప్పుడు ఈ చిక్కుముడిని ఎందుకు ఇప్పలేమని అనిపించింది నాకు. ఇట్లా అసలు దారం కట్ చేసేసి అట్లా ఉండదు. దీన్ని ఎప్పుడైతే తీయాలి నా బ్రెయిన్ కూడా కొంచెం పవర్ పెరుగుతుంది కదా. ఒకవేళ నేను ఇది నా ఇంత మొండా, దీనికంటే నేను మొండిని కాదా అన్న అది ఉంటుంది నాకు. అందుకని చెప్పేసి ఎంత కష్టమైనా సరే అసలు ఎట్లా పడ్డది, నేను ఇంత బాగానే కుడుతున్నా కదా అని చెప్పేసి డౌట్ వచ్చింది. చూసిన అది ఏం లేదు, మొత్తం చుట్టూ తిరిగిపోయి జస్ట్ అక్కడ సిక్కు పడేట్లు కూడా కొట్టని లేదు, అయినా సరే సిక్కు పడేసింది. ఓన్లీ ఇట్లనో ఏదో ఒక పోగు ఉంటుంది కదా, అది బాగా ఇబ్బంది పెట్టేసింది. అయినా సరే ఫైనల్లీ నేను దీంట్లో విజయాన్ని సాధించాలని చెప్పాలి. ఎందుకంటే ఇది వెళ్ళింది, చిక్కు మాత్రం వెళ్ళింది. అందుకే అంత స్లోగా కుడుతున్నా సరే అది చిక్కు అయితే వస్తుంది అప్పుడప్పుడు. సిల్క్ థ్రెడ్ కదా, తొందరగా చిక్కు పట్టేస్తుంది. అసలు అది ఎలా తీద్దామంటే కూడా మనకు అసలు అది ఏ వరుస ఎట్లా నుంచి పోయిందన్నది కూడా మనకు అర్థం కాకుండా పడేస్తుంది. అట్లా అవుతుంది కదా, దాంతో అట్లుంటుంది. ఇట్లా మొత్తం కుట్టేసుకోవాలి. చెప్పాలంటే మనం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మీదకి వెళ్ళి ఆల్మోస్ట్ ఆడవాళ్ళందరూ కొందరు ఉంటారు 100%లో ఒక 10% వాళ్ళది ఏందో వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. అసలు వాళ్ళు మేము చెప్పింది వినాలా, మాదే శాసనం, ఇక అట్లుంటారు. వాళ్ళకి ఇట్లాంటి ఛాలెంజ్గా తీసుకోవడం అట్లేం ఉండే వాళ్ళకి. ఇక వాళ్ళ దారి అంతే, ఏదో అడ్డదారో రహదారో ఏదో ఒక దారి, వాళ్ళ దారి అంతే అనుకుంటారు. 90% మాత్రం చాలామంది బాధ్యతతో ఉంటారు. వాళ్ళకు కూడా కష్టాలు తప్పాయి.
వాళ్ళకి ఇంకెక్కువ కష్టాలు. ఎంత బాధ్యతగా, ఎంత అణకువగా, ఎంత ఓపికతోనున్నా సరే కష్టాలన్నవి తప్పవు. ఇక అట్లాంటి కష్టాలనే ఫేస్ చేసినప్పుడు ఇప్పుడు మనం వేసిన సిక్కుముడి ఒక లెక్కన మనకు తీయడానికి చెప్పండి. అందుకని చెప్పేసి దేన్నైనా సరే ఎదుర్కొనే ధైర్యం ఉండాలి ఆడవాళ్ళకి. నేను సాధిస్తా అన్న పట్టుదల ఖచ్చితంగా ఉండాలి మనకి. ఇక అట్లా కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ నేను ఇంకొక లైన్ గీసేసిన సేమ్ దీనిలాగానే. మళ్ళీ 4 వరుసల దారం పెట్టేసుకొని మళ్ళీ సేమ్ గొలుసు కుట్టేసుకుంటున్నా. ఇష్టం, మనం గొలుసు కుట్టేసుకోవచ్చు, లేకపోతే షుగర్ బీడ్స్ని కూడా ఇప్పుడు ఈ ప్లేస్లో షుగర్ బీడ్స్ని యూజ్ చేయొచ్చు. కానీ షుగర్ బీడ్స్ ఎందుకులే, మనం గొలుసు కుట్టయితే వేద్దాం. దేని లుక్ దానికే ఉంటుంది, కదా. అందుకని చెప్పేసి ఇక ఇట్లా మొత్తం నేను వర్కే వేద్దామని చెప్పేసి హ్యాండ్ వర్క్ ఇట్లనే వేసేస్తున్నా. మనకి షుగర్ బీడ్స్ కూడా కుట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే దీనికి దానికి ఉంటుంది కదా. అందుకని చెప్పేసి నేను మగ్గం వర్క్ వేసేస్తున్నా. గొలుసు కుట్ట వేసేస్తున్నా. ఇంకొక వరుస కూడా అంటే డబ్బులు సేమ్ దానిలాగా ఫస్ట్ వేసిన దానిలాగా దీన్ని కూడా ఇంకొక వరుస గొలుసు కుట్ట వేసేస్తున్నా. ఇష్టం, మీరు ఈ గొలుసు కుట్టు ప్లేస్లో షుగర్ బీడ్స్ వేసుకోవచ్చు, లేకపోతే 4mm బీడ్స్ ఉంటాయి కదా, 4mm బీడ్స్ కానీ అవి వేసుకోవచ్చు. ఇక ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. నేను ఈ చిన్న కొంచెం మాత్రం కుట్టలేదు, జస్ట్ అతికించిన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.